రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6:20 మోండలిస్ సంస్థ కోకో సాగు విధానాలపై సమర్పిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. చాక్లెట్ పరిశ్రమల్లో ప్రధాన ముడిసరుకుగా వాడే కోకోను కొబ్బరి, ఆయిల్ పామ్, ఒక్క తోటల్లో అంతర పంటగా సాగు చేస్తారు. ఏక పంటగా సాగు చేయాలంటే మాత్రం మొదటి 2 సంవత్సరాలు అరటితో పాటు సాగు చేయాల్సి ఉంటుంది. కోకో మొక్క ఒక అడవి జాతి మొక్క. నాటిన 3వ సంవత్సరం నుంచి ఫలసాయం మొదలవుతుంది. అయితే అడవి జాతి మొక్క కావటంతో కొమ్మలు వేగంగా విస్తరిస్తాయి. ఫలితంగా కాయకోతలు, అంతర కృషి పనులు కష్టతరంగా మారతాయి. అందువల్ల కోకో చెట్లకు తప్పనిసరిగా కొమ్మ కత్తిరింపులు చేపట్టాలి. మొదటి 3 ఏళ్లు కాపుకొచ్చేంత వరకు స్ట్రక్చరల్ ప్రూనింగ్ను మొక్క ఆకృతి కోసం చేపడితే, కాపుకొచ్చిన తోటల్లో ప్రతి ఏడాది మెయింటెనెన్స్ ప్రూనింగ్ను చేపడతారు. కాపునిచ్చే తోటల్లో ప్రూనింగ్ ఎందుకు అవసరమో, ఎలా చేపట్టాలో తెలియజేస్తున్నారు ఏలూరులోని మోండలిస్ సంస్థ సీనియర్ టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ అయ్యన్న బాబు. కోకో సాగులో చూసుకున్నట్లయితే కొమ్మ కత్తిరింపు అనేది చాలా ముఖ్యమైన యాజమాన్యం. కోకో అనేది అడవి చెట్లు కాబట్టి ఈ కోకో కూడా ఏదైతే మనం ఖాళీ ప్రదేశంలో వేసుకుంటామో ఆ ఖాళీ ప్రదేశాన్ని కోకో మొక్కని కొమ్మ కత్తిరింపు చేయకుండా వదిలేసినట్లయితే కనుక పూర్తిగా ఆక్రమించి మనకి అంతర్కృషి ఏదైతే కొబ్బరికాయ గెలలు కానీ పామాయిల్ గెలలు కానీ మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. వెంటిలేషన్, గాలి వెలుతురు కూడా లోపలికి ప్రసరించడం చాలా కష్టం అవుతుంది. అదే కొమ్మ కత్తిరింపు చేసుకున్నట్లయితే కనుక గాలి వెలుతురు ప్రసరించి ఎరువులు వేసుకుంటానికి కానీ, పురుగు మందులు, తెగులు మందులను పిచికారీ చేసుకున్నట్లు కానీ, తర్వాత కొబ్బరి కూడా అంతర్కృషి చేసుకుంటానికి వీలుంటుంది. సూర్యరశ్మి పడడం ద్వారా ఈ చీడపీడల సమస్య కూడా తగ్గి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. చాలామంది రైతుల్లో ఒక అపోహ ఉంది. ఏంటంటే కొమ్మ కత్తిరింపు చేయకుండా ఎక్కువ కొమ్మలు ఉన్నట్లయితే కనుక ఎక్కువ పంట దిగుబడి వస్తుందని చెప్పి ఒక అపోహ ఉంది. అయితే మనం కొమ్మ కత్తిరింపు చేయకుండా ఉండటం వల్ల ఎక్కువ నష్టం వస్తుంది చేసిన దానికన్నా. అది ఎందుకనగా చూసుకుంటే కనుక మొక్క మొదల నుంచి 2-3 చొప్పున కొమ్మలను వదిలి మనం పెంచుకున్నట్లయితే కనుక ఈ మొక్క నుంచి తయారైన ఆహారం అన్ని కొమ్మలకి చేరడం, రెండోది ఎక్కువ కొమ్మలకి ఆహారం అందించడం వల్ల ప్రతి కొమ్మ సన్నంగా పెరిగి బలహీనంగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే చెట్టు బరువు కిందో అప్పుడు ఈ కొమ్మలు ఇరిగిపోయే అవకాశం ఉంది. అంతర్కృషికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఈ కొమ్మ కత్తిరింపులు మనం 3 విధాలుగా చూసుకోవచ్చు. మొదటి విధానం చూసుకుంటే కనుక ఫార్మేషన్ ప్రూనింగ్ అంటారు, నిర్మాణపు ప్రూనింగ్. మనం మొక్కని ట్రైనింగ్ ఇచ్చుకుని ఒక నిర్దిష్ట హైట్లోనూ నిర్దిష్ట ఆకారంలో పెంచుకోవడం వల్ల మనకి ఈ అంతర్కృషికి అంతరాయం లేకుండా చేసుకోవచ్చు. రెండోది చూసుకున్నట్లయితే స్ట్రక్చరల్ ప్రూనింగ్. మొక్క 2వ సంవత్సరం నుంచి చూసుకుంటే కనుక మనం దానికి ఒక ఆకారం ఇవ్వాలి. తగిన విధంగా ఏదైతే ఎడాపెడా పెరిగిన కొమ్మలు, రెండోది జారికట్ నుంచి చూసుకుంటే కనుక మొక్కలు ప్రతి ఫ్యాన్ కొమ్మకి మరి తర్వాత కొమ్మలు ఎడాపెడా వస్తూ ఉంటాయి. దాంట్లో మనం ఒక కొమ్మ ఉంచుకుని ఇంకో కొమ్మని కత్తిరించుకుంటూ ఉండాలి. జారికట్ నుంచి ఒక 20 సెంటీమీటర్ల లోపు పక్కన కొమ్మలు అనేది తొలగించుకోవాలి. తర్వాత మొక్క కూడా బాగా ఈ ఫ్యాన్ కొమ్మలు పెరిగి కిందకి నేలకు వాలడం జరుగుతుంది. తద్వారా మొక్క కూడా వంగిపోవడం, పక్కకి వంగిపోయి పెరగడం జరుగుతుంది. కాబట్టి ఈ బరువును తగ్గించి గొడుగు ఆకారంలో మనం స్ట్రక్చర్ అనేది తీసుకురావాలి. అలా తీసుకొచ్చినట్లయితే కనుక గాలి వెలుతురు ప్రసన్న బాగుంటుంది. కాపు అనేది మనం మొదటి ఈ చుపాను కొమ్మకి కాస్తుందని అనుకుంటాం, కానీ ఈ చుపాను కొమ్మతో పాటు పక్కటి ఫ్యాన్ కొమ్మలకు కూడా కాపు రావడం జరుగుతుంది. సో మనకి ఈ పక్కటి కొమ్మల్లో కూడా ఎడాపెడా పెరిగిన కొమ్మల్ని కత్తిరింపు చేసుకుని ఒక నిర్మాణం అనేది, ఒక ఆకారం అనేది తీసుకురావాలి. ఆకారం తీసుకొచ్చినట్లయితే కనుక ఫోటోసింథసిస్ అనేది బాగా జరిగి ఆహారం తయారయ్యి ప్రతి కొమ్మకి, ప్రతి అవసరమైన కొమ్మలకి, ఆకులకి అందించడం, తద్వారా పూత, పింద అనేది బాగా రావడం, కాయ అనేది బాగా తయారవడం జరుగుతుంది. 3వ ప్రూనింగ్ చూసుకున్నట్లయితే కనుక శానిటేషన్ ప్రూనింగ్, మెయింటెనెన్స్ ప్రూనింగ్ అనేది ప్రతి సంవత్సరం చేసుకోవాలి. మొదటగా చూసుకుంటే కనుక 2 చెట్లు కలిసే చోటన అక్కడ కొమ్మలు కత్తిరించి చేసుకోవడం వల్ల మనకి పోటీ అనేది తగ్గుతుంది. రెండోది ఈ ఎండు పొల్ల అటువంటి తర్వాత తెగులు సోకిన కాయలను కూడా మనం కత్తిరించుకోవాలి. కావాల్సిన కొమ్మలు ఏదైతే దిగుబడినిచ్చే కొమ్మలను ఉంచుకొని మిగతాయని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. నేల చూపు ఉన్న కొమ్మల్ని ఖచ్చితంగా కత్తిరించుకోవాలి. నేల చూపు ఉన్న కొమ్మలు నేలకు పెరిగి ఆ చెట్టుని ఫ్యాన్ కొమ్మల్ని కిందకి వంగి పెరగడంతో మనకి నడిచే ప్రదేశం అంటూ ఉండదు. అంతర్కృషికి కూడా ఇబ్బంది. ఖచ్చితంగా ఈ నేల చూపు ఉన్న కొమ్మల్ని కొమ్మ మొదలకే కత్తిరించాలి. చాలామంది రైతులు మనకి
వర్కర్స్ దొరుకుతారని చెప్పి మే నెలాఖరులో కొమ్మ కత్తిరింపు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలా చేసుకున్నట్లయితే కనుక సూర్యరశ్మి నేరుగా ఈ కొమ్మలపై పడడం జరుగుతుంది. తద్వారా ఏదైతే పుష్పాన్నిచ్చే పుష్పగుచ్చాలు ఈ కుషన్స్ ఉంటాయో వాటి మీద సూర్యరశ్మి పడి స్కాచింగ్ వచ్చి అవి దెబ్బతిని మనకి పంట కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఈ ఏదైతే కుషన్స్ ఉన్నాయో ఒకసారి ఏర్పడిన తర్వాత దాని జీవితకాలం అక్కడే పుష్పాలు వచ్చి అక్కడే పూత పింద రావడం జరుగుతుంది. రెండోది కొమ్మ కత్తిరింపు చేసేటప్పుడు కూడా కొమ్మ కత్తిరింపు కత్తులు ఉంటాయో వాటిని పదునుగా చూసుకోవాలి. ఒకవేళ కొమ్మ కత్తిరింపుల్లో ఏదైనా సందేహాలు ఉన్నా తర్వాత వాళ్ళకి వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలన్నా సరే మాన్లేజ్ అధికారులు ప్రతి ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. వాళ్ళని సంప్రదించి ట్రైనింగ్ పొంది కొమ్మ కత్తిరింపులు ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే కొమ్మ కత్తిరింపులు చేసుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకుంటే కనుక కొమ్మ కత్తిరింపు చేసిన తర్వాత కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటర్కు 3 గ్రాములు కలిపి చెట్టు మొత్తం తడిచేటట్టు పిచికారీ చేసుకోవాలి. అలా పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఈ ఎండుపొల రాకపోవడం. రెండవది ఏంటంటే ఈ ప్రొఫిలాటిక్ స్ప్రేగా కూడా పనిచేస్తుంది. అంటే ముందుగా ఏదైతే చెట్ల మీద ఈ శిలీంధ్రాలు ఉంటాయో తెగులు సోకే శిలీంధ్రాలు వాటిని మనం యాజమాన్యం చేసుకోవడంతో వచ్చే సీజన్లో పంట కూడా తెగులు లేకుండా ఎక్కువ కాపొచ్చే అవకాశం ఉంది. కొమ్మ కత్తిరించేటప్పుడు కూడా మనం కొమ్మలు కత్తిరించి ఏదైతే ఎలక ఉడత తెగులు సోకిన కాయల్ని చెట్టుకే వదిలేయడం జరుగుతుంది. అలా వదిలినట్లయితే కనుక ఈ కాయల్లో నీరు చేరి అక్కడ ఈ ఫైటోప్తెరా శిలీంధ్రం అక్కడ అభివృద్ధి చెంది దానికి వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు మనకి ఏదైతే ఫలసాయం ఇచ్చే కాయలకు కానీ కొమ్మలకు కానీ సోకి మనకి పంట నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి కొమ్మ కత్తిరించేటప్పుడు దానిలో భాగంగా ఈ కాయలను కూడా తొలగించి తోటకు దూరంగా తీసుకువెళ్ళి అక్కడ నాశనం చేయడం అనేది చాలా ముఖ్యమైనది. కోకోలో కొమ్మ కత్తిరింపు చేసే సమయం చూసుకుంటే కనుక మొదటి కొమ్మ కత్తిరింపు ఏదైతే కాయకోత ముగించిన తర్వాత జూన్ జూలైలో వాతావరణం చల్లబడిన తర్వాత మొదటి కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి. తర్వాత రెండో కొమ్మ కత్తిరింపు చూసుకున్నట్లయితే శీతాకాలంలో అక్టోబరు ఆ సమయంలో తేలికపాటి కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే కనుక చెట్టు కావాల్సిన విధంగా పెరిగి ఈ సూర్యరశ్మి మరియు గాలి ప్రసరణ బాగుండి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కోకో చెట్లను గుబురు ఆకృతి వచ్చేలా కొమ్మ కత్తిరింపు చేయడం ఎంతైనా అవసరమని, లేనట్లయితే చెట్ల కొమ్మలు గాలులకు విరిగిపడే ఆస్కారం ఉంటుందంటూ తన అనుభవాలను తెలియజేస్తున్నారు ఏలూరు జిల్లా పెదవేగి మండలం రత్నాలకుంట గ్రామ రైతు బి కిరణ్. మేము దాదాపుగా ఒక 15 ఎకరాలు కోకో తోట వ్యవసాయం చేస్తూ ఉంటాము. ఈ కోకో కత్తిరింపు అనేది సంవత్సరానికి 2 సార్లు మేము చేస్తున్నాము. అలాగే కోకో చెట్టుని మరింత హైట్ పెరిగిపోయేటట్టు వదిలేయడం వలన ఆ పైనున్న కాయలు కోసుకోవడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలా వదిలేయడం వల్ల ఆ గుబురులో ఎలకలు ఏర్పడి ఇంకా మరింత డెవలప్ చేసుకొని మనం వాటిని ప్రోత్సహించినట్లు అవుతుంది. ఆ పై కొమ్మలు తీసేసి సరైన హైట్లో సరైన మోతాదులోనే మొక్కని చుట్టూ రౌండ్ షేప్లో గొడుగు షేప్ ఆకారం వచ్చేటట్టు చెలుపుకొని దాన్ని మరింత హైట్ పెరగకుండా పైన కొమ్మలు కత్తిరించుకోవడం వల్ల గాలి దుమ్ములు లాంటివి వచ్చినప్పుడు కూడా కొమ్మలు ఇరిగిపోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం అనేది చాలా ఉపయోగం. ఆ విధంగా చేయడం వల్ల కోకో వ్యవసాయం మీద అనేక విధాలుగా లాభదాయకంగా కనిపిస్తుంది. ఈ కోకో కత్తిరింపు అనేది జూన్ జూలై నెలల్లో వర్షాలు ఎప్పుడైతే పడి బాగా వాతావరణం చల్లబడుతుందో అప్పుడు కోకో ప్రూనింగ్ అనేది మొదటి కత్తిరింపు స్టార్ట్ చేసుకోవాలి. అది కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. వర్షాల వలన రొట్ట పెరగడానికి మరింత ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అది మొదటి కత్తిరింపులో కొంచెం ఎక్కువగా తీసుకొని రెండో కత్తిరింపు నవంబర్ నెలలో శీతాకాలం సమయంలో మళ్ళీ కోకో పూత స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ టైంలో మళ్ళీ గాలి వెలుతురు తగలడానికి కొంచెం లైట్గా తీసుకుంటే ఈ కోకో ప్రూనింగ్ అనేది చాలా ఉపయోగం. కాపునిచ్చే కోకో తోటల్లో ప్రూనింగ్ ఎలా చేపట్టాలో తెలుసుకున్నాం కదా. లేత తోటల్లో చేపట్టే ప్రూనింగ్ గురించి వచ్చే బుధవారం 6:20 ప్రసారమయ్యే కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 984 978 7542 ఫోన్ నెంబర్లో సంప్రదించగలరు.